ఏంటి, నేరుగా కేటీఆర్ సమంతతో కాంట్రాక్ట్లోకి వెళ్ళి తనని తన హస్తగతం చేసుకోవడం వలన హర్ట్ అయి నాగ చైతన్య వదిలేశాడు అనేది ఆ వార్త నుంచి ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక వాస్తవం అనుకుంటే దానికి సంబంధించినంత వరకు అది ఒక డెస్టినేషన్. ఇప్పుడు కొత్త న్యూస్ చెప్పింది ఏమిట, రివర్స్లో ఆ వార్తకి పూర్తి విరుద్ధమైనటువంటి వైరుధ్యభరితమైనటువంటి పూర్తి వ్యతిరేక ధ్వనిలో ధ్వనించేటువంటి ఒక వాస్తవం అనేది చెప్పింది ఆవిడ. ఇది వాస్తవం అని అనుకోలేము, అది వాస్తవం అని అనుకోలేము. ఇప్పుడు ఈవిడ కొత్తగా చెప్పింది ఏంటంటే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు అప్పుడు కూడా ప్రయత్నాలు జరిగిన మాట వాస్తవమే. అయితే అది ఎందుకు ఆగింది అంటే ఆ రోజున ఆయన డిమాండ్ చేశాడు, సమంత అనేటువంటి డిమాండ్ చేయటము, దాన్ని వీళ్ళు ఒబలైజ్ చేయటం వలన ఆగింది అనేది ఎస్టాబ్లిష్ చేశారు. కానీ డివోర్స్కి కారణం అదే అని కూడా చెప్పారు ఈవిడ. అంటే ఆవిడ రిజెక్ట్ చేశారు, రిజెక్ట్ చేయటం వల్ల డివోర్స్ అనేది చెప్పారు. అంటే పని కానప్పుడు, అంటే వారు ఎన్కన్వెన్షన్ కూల్చివేతకి ఏదైతే కోరారో అది తీరనప్పుడు ఆయన ఎందుకు అవుతాడు? ఎన్కన్వెన్షన్ కూల్చివేత జరిగి ఉండాలి కదా, జరగలేదు కదా. ఆవిడ చెప్పింది, కొండా సురేఖ గారు చెప్పిందే వాస్తవం అనుకుంటే ఎన్కన్వెన్షన్ కూల్చివేత జరిగి ఉండాలా, జరగలేదు కదా. జరగలేదు, ఆగిందంటే మరి ఆవిడ వెళ్ళారా, వీరి కోరిక తీర్చారా, నాగార్జున గారి అభ్యర్థనని మన్నించారా? మన్నించలేదని చెప్తున్నారు ఆవిడ. మన్నించకపోవడం వలన డివోర్స్ అంటున్నారు. లేదు, నాగార్జున గారు ఏమన్నా డబుల్ క్రాస్ చేశారా వ్యవహారంలో అనేది ఒక ఆవిడ నేరేట్ చేయదలుచుకున్న విషయం. ఆవిడ టార్గెట్ ఏమో కేటీఆర్ని బదనాం చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళందరి జీవితాలని పట్టుకొచ్చి వీళ్ళ జీవితాల్లో జరిగినటువంటి గందరగోళాలన్నీ పట్టుకొచ్చేసి రోడ్డు మీద పెట్టి వ్యాఖ్యానించేటువంటి హక్కు ఎవరిచ్చారు? తప్పు కదా అది. ఆ రోజున ఫోన్ ట్యాపింగ్ వార్త అలా పబ్లిక్ డొమైన్లో పెట్టి గొడవ చేయటము తప్పే. ఈ రోజున ఈవిడ మైకుల ముందు పేర్లు పెట్టి మాట్లాడటము తప్పే. మీ దగ్గర వివరాలు ఉంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలతో వాళ్ళని కస్టడీలోకి తీసుకోండి. ఆవిడ 2 ఆరోపణలు చేశారు. ఒకటి, ఆయన అంటే కేటీఆర్ క్యారెక్టర్ని ఆవిడ అసాసిన్ చేయదలుచుకుంది, అందులో భాగంగా వీళ్ళందరినీ కూడా చంపేసింది ఆవిడ. వీళ్ళందరి ప్రైవేట్ జీవితాల్లోకి జొరబడిపోయింది. ఈ జొరబాటు అనేది ఖచ్చితంగా తప్పే. సభ్య సమాజం ఇది ఖచ్చితంగా ఖండించి తీరాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో వాస్తవాలు ఉన్నాయి, ఆవిడ మాట్లాడింది వాస్తవం అని ఎవరో మంత్రులు మాట్లాడుతున్నారు అనేది విన్నాను. స్పెక్యులేటివ్ స్టోరీస్ని అధికారికంగా ప్రకటించినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఆ మధ్యకాలంలో కడప బై ఎలక్షన్స్ గురించి మాట్లాడాడు. అంతకు ముందు కూడా ఒక స్పెక్యులేషన్ మీద మాట్లాడాడు ఆయన. ఏది? బీఆర్ఎస్ బీజేపీలో ఇంకో గంటలో విలీనం అవ్వబోతోంది అనే స్పెక్యులేషన్ మీద మాట్లాడాడు ఆయన. ఈ రెండింటికి అధికార ముద్ర ఇచ్చినటువంటి చరిత్ర తెలంగాణ కాంగ్రెస్కు ఉంది. కాబట్టి ఆవిడేదో ఆధారాలతో మాట్లాడింది అనుకోలేము. ఆధారాలు కాదు, ఆవిడ మీడియాకు కూడా తెలుసు కదా అంది చాలా లౌక్యంగా. అంటే మీకు తెలుసు కదా అంటే మీకు మీ నోటీస్లో ఉన్న విషయమే నేను చెప్తున్నాను, కొత్తగా కాదనేది ఆవిడ చెప్పదలుచుకున్న విషయం, ఆవిడ ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న విషయం. సో ఆవిడ దగ్గర ఆధారాలు లేవు అనేది అర్థమవుతుంది. ఆధారాలు ఉంటే 2 కేసులు పెట్టాలి ఆయన మీద. ఒకటేమో ఆయన డ్రగ్స్ అమ్మి వీళ్ళందరినీ తన కంట్రోల్లోకి తీసుకుంటున్నాడు అనేది ఒక ఆరోపణ. రేవ్ పార్టీలు పెట్టి వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చి, అంటే డ్రగ్ పెడ్లర్గా కూడా మాట్లాడేసింది ఆవిడ కేటీఆర్, డ్రగ్ సరఫరాదారుగా కూడా. సో ఆ కేసు పెట్టేయాలి కేటీఆర్ మీద ఈ పాటికి. రెండోది, ఆయన చాలా మంది అమ్మాయిల జీవితాలతో ప్లేబాయ్ టైప్లో ఆడుకున్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేశారు 2-3 వార్తల్ని మార్కెట్లోకి రిలీజ్ చేయడం ద్వారా. అందులో ఒకటి ఆ ఫోన్ ట్యాపింగ్ గొడవ అయితే, రెండోది ఇప్పుడు ఈవిడ కొత్తగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఎన్ కన్వెన్షన్ ఆగిపోవడానికి జరిగిన కసరత్తుకు సంబంధించిన స్టోరీ. ఈ 2 కథనాల ద్వారా అతను ఉమనైజర్ అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ అకౌంట్లోనైనా ఆయన మీద కేసులు పెట్టి ఉండాలి.
అది కదా జరగవలసింది. ఈ పబ్లిక్ డొమైన్లోకి వచ్చి మీరు అందరి జీవితాలని గొడవ చేస్తే అలాగా? ఒకవేళ జరిగింది వాస్తవం, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇమీడియట్గా వెళ్ళి అరెస్ట్ చేయండి. మీడియా సమావేశాలు ఎందుకు? మొన్న చంద్రబాబు నాయుడు గారిని సుప్రీంకోర్టు తిట్టింది అందుకే కదా. మీకేం హక్కు ఉంది? భక్తుల మనోభావాలతో లింక్ అయినటువంటి వ్యవహారాన్ని తీసుకొచ్చి మీరు పబ్లిక్ డొమైన్ లో ఎలా మాట్లాడతారు అని కదా కోప్పడింది. ఈవిడ కూడా పబ్లిక్ డొమైన్ లో ఎలా మాట్లాడతాడు? ఆవిడ దగ్గర ఆధారాలు ఉండొచ్చు, ఫోటోలు ఉండొచ్చు, వీడియోలు ఉండొచ్చు, కోర్టులో సబ్మిట్ చేయమనండి. కోర్టులో సబ్మిట్ చేయమని, లేదా పబ్లిక్ డొమైన్ లో ఆధారాలను రివీల్ చేయమనండి. ఇదిగో ఇది టాక్, వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకున్న ఫోన్ సంభాషణ ఉంది నా దగ్గర, లేదు సమంతాన్ని పంపిస్తూ నాగార్జున గారు కన్విన్స్ చేస్తున్న వీడియో ఉంది నా దగ్గర, పబ్లిక్ డొమైన్ లో పెట్టి మాట్లాడండి. లేమీ లేకుండా ఎలా మాట్లాడతారు మీరు ఇష్టం వచ్చినట్టు? స్పెక్యులేషన్ కాదు కదా, మనిషి జీవితాలు కదా ఇది. వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతింటుంది కదా పాపం. ఇప్పటికే రకరకాల ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు. అంటే ఏది జరిగినా అటు వెడుతోంది ముళ్ళు నాగార్జున వైపు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఒక రాయి వాళ్ళ కుటుంబానికి సంబంధించి. ఇప్పుడు ఆల్రెడీ నాగ చైతన్య అతను వేరే మ్యారేజ్ చేసుకుంటున్నాడు. అది నడుస్తున్నటువంటి దశ, ఆ నిశ్చితార్థం అయిపోయి మ్యారేజ్ వైపు నడుస్తున్నటువంటి దశలో ఒక మంత్రి స్థాయి మంత్రిగా ఇలాంటివి మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడారంటే దాని వెనకాలన్న ఎజెండా కేటీఆర్ మీద దాడి. మీరు కేటీఆర్ మీద దాడి చేయాలనుకుంటే దాడి చేసుకోండి, కానీ వీళ్ళందరినీ ఎందుకు లాగటం రోడ్డు మీదకి? ఒకవేళ లాగదలుచుకుంటే మీరు ఆయన మీద సీరియస్గా కేసులు ఫైల్ చేసి కోర్టుకి పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేయండి, అరెస్ట్ చేయండి, తీసుకెళ్ళండి. వీళ్ళందరూ కూడా వస్తారు కదా ఆటోమేటిక్గా. ఇదంతా చేయొచ్చు. లేదు ఇది అంటే ఏదో మేరకు ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంటే, ఇలాంటివి జరుగుతున్నాయి అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంటే, అంటే ఈ మధ్య కాలంలోనే మనం కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుకున్నాం. సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు అనేది మాట్లాడుకున్నాం. రాజకీయాల్లో కూడా లైంగిక వేధింపులు ఉన్నాయి అనేది నిర్ధారణ అవుతుంది ఈ ఎపిసోడ్లో. రాజకీయ నాయకులు కూడా లైంగిక వేధింపులకు పాల్పడతారు, సినిమా వాళ్ళ మీద దాడులు జరుగుతాయి అనేది కొండా సురేఖ గారు ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీ కూడా ఆవిడని కోరి ఆ ఫ్యాక్ట్స్ ఏవో రివీల్ చేస్తే మేము దాని మీద కూడా చర్యలు తీసుకుంటామని మాట్లాడవచ్చు. ఆవిడ మాత్రమే కాదు, ఆ ఫ్యామిలీ సినిమా పరిశ్రమతో సంబంధాల్లో ఉన్నటువంటి ఫ్యామిలీ, సినిమా పరిశ్రమతో లింక్ అయి ఉన్న ఫ్యామిలీ అది. ఆ ఫ్యామిలీ గురించి పబ్లిక్ డొమైన్లో ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సినిమా పరిశ్రమ నుంచి స్పందన రావాలి కదా, ఇమ్మీడియట్గా ఖండన రావాలి కదా. ఇప్పుడు అలాగైతే ఆ రోజున జానీ మాస్టర్ ఎపిసోడ్ ముందుకు వచ్చినప్పుడు ఛాంబర్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు, అలాగే మాట్లాడాల్సిన సందర్భం ఇది. అలాగే ఇమ్మీడియట్గా నాగార్జున గారు ఖండించడం కాదు చేయాల్సింది, కోర్టుకు వెళ్ళాలి. ఇప్పుడు ఇందాక కొండా సురేఖ గారు ఎలాగైతే ఆవిడ దగ్గర ఆధారాలు ఉంటే ఆవిడ కోర్టులో ప్రొసీడ్ అవ్వాలి కేటీఆర్కి అగెనెస్ట్గా అన్నాము, ఇమ్మీడియట్గా వీళ్ళు కోర్టుకు ప్రొసీడ్ అయిపోయి ఆవిడ మీద ఒక కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చూపించండి ప్రపంచానికి అని. అది జరగకపోతే ఏమవుతుందంటే ప్రభుత్వంతో లోపాయికారి సంబంధాలు ఉన్నాయి పరిశ్రమకి, వీళ్ళ తాలూకా ప్రాపర్టీసు ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడ లాగేసుకుంటారు అనే భయం కొద్దీ వీళ్ళు లొంగిపోతున్నారు అనేటువంటి ఇది వస్తుంది. ఒక ప్రచారం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి సినిమా పరిశ్రమ దీన్ని లూజ్గా వదిలిపెట్టకుండా సీరియస్గా కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది కొండా సురేఖ గారి మీద. ఎవరెవరి పేర్లు అయితే దొర్లాయో వాళ్ళందరూ, నాగార్జున గారి పేరు దొర్లింది, సమంత పేరు దొర్లింది, నాగ చైతన్య పేరు దొర్లింది, వీళ్ళందరూ డిఫేమేషన్ దావాలు వేయొచ్చు. అలాగే కేటీఆర్ గారు 2 కేసులు వేయచ్చు. ఈ ఎపిసోడ్ గురించి తన్ని ఉమెనైజర్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి జరుగుతున్నటువంటి గందరగోళం మీద కేసు వేయచ్చు. అలాగే డ్రగ్ సరఫరాదారుగా తనను ఎస్టాబ్లిష్ చేస్తూ ఆవిడ మాట్లాడిన మాటల మీద కూడా ఒక కేసు వేయొచ్చు ఆయన. ఇలా లీగల్ ఫైట్కి వెళ్ళిపోవడం బెటర్. ఈ వ్యవహారంలో బయట తర్జన భర్జన పడే కంటే బాలు కోర్టులో వేసేస్తే కోర్టు దీనిలో నిజానిజాలు ఏంటనేది, అంటే ఇప్పుడు కోర్టులో వేసేస్తే వీళ్ళు కూడా ఫ్యాక్ట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వీళ్ళ వైపు నుంచి. అలాగే అవతల వాళ్ళు చచ్చినట్టుగా కోర్టుకు ఆధారాలు చూపించాల్సి వస్తుంది.
చూపించిన తర్వాత వాటిలో ఏది మెరిట్ అనేది కోర్టు డెసిషన్ తీసుకుంటుంది. మెరిట్స్ ఆధారంగా జడ్జిమెంట్ ఇస్తుంది. ఆ జడ్జిమెంట్ మీద కావాలంటే అప్పీల్కి వెళ్ళచ్చు. ఏదైనా కోర్టు ద్వారా జరగటమే మంచిది. ఇలాంటివి బయట వదిలిపెట్టకుండా సీరియస్ క్రైమ్స్ ఇవి. వీటిని అలా లూజ్గా వదిలేయకుండా ఏదో ఖండించేసి వదిలేయటం అనేది కాకుండా కొండా సురేఖ గారి మీద సీరియస్గా కేసులు పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దొరికినటువంటి కొన్ని ఫోన్ కాన్వర్జేషన్స్ తాలూకా ఫైల్స్ దగ్గర పెట్టుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వశపరుచుకుని ఆయన కేటీఆర్ఏ పర్టికులర్గా కేటీఆర్ ఇలా మహిళల్ని ట్రాప్ చేయటం అనేది ఒక కల్చర్ ఉంది ఆయనకి అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఒక హీరోయిన్ పేరు వినిపించింది. ఆ టైంలో కొంచెం తెలుగులో అగ్ర హీరోలతో నటిస్తున్నటువంటి ఒక హీరోయిన్ని, నేను పేరు చెప్పను, అందరికీ తెలుసు, ఆవిడని కేటీఆర్తో లింక్ చేస్తూ రకరకాల వార్తలు సర్క్యులేషన్లో ఉండేవి. ఆ పేరు కూడా ఈ ఫోన్ కాన్వర్జేషన్స్, ట్యాపింగు, ఈ ఎపిసోడ్లో బ్లాక్మెయిల్ చేసి ఆవిడని వశీకరణ చేసుకున్నాడు ఈయన అనే పద్ధతిలో మాట్లాడారు. ఈ ఫోన్ కాన్వర్జేషన్స్, ట్యాపింగ్, దాన్ని ఆ రికార్డు చూపించి భయపెట్టి బెదరగొట్టి ఆవిడనేదో చేసి అలా ఫైనల్గా డైవోర్స్కి కారణమైంది అనేది అప్పుడు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక వార్త. ఎస్టాబ్లిష్ చేసిన వార్త దాని నుంచి అది జనాలకు అర్థమైంది ఏమిటి, అది చదవటం ద్వారా లేకపోతే ఆ వార్త కన్జ్యూమ్ చేయటం ద్వారా జనాలకు అర్థమైంది ఏంటంటే ఈ ఫోన్లు, ఇలాంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్లో పెట్టి వాళ్ళు ఎవరితోనో మాట్లాడిన మాటలని వీళ్ళు